కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. టీడీపీ వాళ్ళు దాడులు చేస్తే తమ ఎమ్మెల్యేను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఎమ్మెల్సీలు మంగమ్మ, మధుసూదన్కు లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కర్నూలు జిల్లా సంగాల నేమకల్లో ఉద్రిక్తత నెలకొంది. 2 గ్రామాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య దాడులు, ఘర్షణ జరిగింది. సంగాలలో వైసీపీ నేతలు గిరి, ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే టీడీపీ దాడికి పాల్పడినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాను చెప్పినట్లు నడుచుకోవాలని టీడీపీ నేతలు ఫోన్లో గిరిని అసభ్యంగా దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని పీఎస్ ముందు ఎమ్మెల్యే విరూపాక్షి బైఠాయించారు. ఇంతలోనే నేమకల్లో టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లతో వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దాంతో ఎమ్మెల్యే విరూపాక్షి కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిప్పగిరి పీఎస్లో ఉంచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సంతోష్. ఆలూరు నియోజకవర్గం మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం చిప్పగిరి మండలంలో నిన్న రాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి మొదట సంఘాలలో టీడీపీ కార్యకర్త పైన వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. అందులో ఒక కార్యకర్తతో పాటు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు గాయపడ్డారు, చేయి విరిగిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే విరూపాక్షి సంఘాలకు వెళ్లారు, బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత చిప్పగిరికి వెళ్లి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. టీడీపీ కార్యకర్తల పైన అన్యాయంగా దాడి చేశారు, నిందితులను అరెస్ట్ చేయాలని ధర్నా చేశారు. అదే నేపథ్యంలోనే ఆ తర్వాత నేమకల్కు వెళ్లారు. నేమకల్లు అదే సందర్భంలోనే టీడీపీ కన్వీనర్ వాహనం ఎదురుగా వచ్చింది. వైసీపీ శ్రేణులంతా టీడీపీ మండల కన్వీనర్ వాహనాన్ని ధ్వంసం చేసి దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన వెంటనే టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున ప్రాంతంలో ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లో ఉండగా పోలీసులు పెద్ద ఎత్తున చిప్పగిరిలో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపు బద్దలు కొట్టి మరీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రస్తుతం విరూపాక్షి కుమారుడు చంద్రశేఖర్ ఇద్దరు కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వారిని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నాయి. ఎమ్మెల్సీలు మధుసూదన్, మంగమ్మ, మాజీ మేయర్ బివై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక వీరంతా కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్దకు పరామర్శకు వెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యేని ఎందుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆ పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చిప్పగిరిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సంఘాలలో నేమకల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. సంతోష్.